गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि जीडीमटला पीएस लिमिट के पास से है, जहां पर फायरिंग की वारदात हुई है। हम आपको बताते चले कि जीडीमटला पीएस के एरिया में जहां पर 13 लोग इस फायरिंग के केस में मुलविस हैं। हम आपको बताते चले कि नरेश और पूर्णिमा, इन लोगों को जो है पुलिस ने अरेस्ट किया है। 3 कार और 1 पिस्टल और इसके अलावा 77 राउंड्स ऑफ बुलेट्स यानी पिस्टल की गोलियों को भी पुलिस ने सीज किया है। जब पुलिस ने इसके ऊपर तहकीकात की तो पता चला है कि ये पिस्टल और ये बुलेट्स यानी गोलियां जो है बिहार से लिए गए थे। लगभग 100 गोली और 1 पिस्टल। पता नहीं क्या वजूहत थी, कौन सी दुश्मनी निकालना था जिसकी वजह से जो है इन लोग ने फायरिंग कर दी है। तो आइए खबर हम आपको दिखाते हैं जीडीमटला से, और वहीं पर मेडचल इंचार्ज डीसीपी कोटी रेड्डी क्या कह रहे हैं आप सुन सकते हैं। ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 మందిని, ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్ గా 3 గొడవ పడ్డారు, ఆ తర్వాత నరేష్ శివతో పాటు 4 రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుకొచ్చారో వీళ్ళందరినీ టోటల్ గా 15 మెంబర్స్ ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, కారు, బెలినో అండ్ స్కోడా 3 కార్లు, తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టల్, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకు పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నిటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తే తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమైనా తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజు లేకుండా ఒక పెట్టి మ్యాటర్ లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్ లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।